ఫ్రెండ్స్, మిత్రులందరికీ సాయిబాబ్జీ పెన్షనర్స్ ఇన్ఫో హబ్కి స్వాగతం. పెన్షనర్ మిత్రులారా, మెడికల్ రీఎంబర్స్మెంట్ జీవో అమలు ఏ తేదీ వరకు ఉంది వివరాలు తెలుసుకుందాం అని హెడ్డింగ్తో ఉన్నటువంటి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఇప్పుడు మీకు వివరిస్తాను. అంతకుముందు మీ అందరికీ కూడా ఒక సూచన, మెడికల్ రీఎంబర్స్మెంట్ మనకి అవసరం ఏముంది, ప్రస్తుతం మనకు అవసరం లేదు కదా అని ఎవరు కూడా దీన్ని లైట్ తీసుకోవద్దు. మీకు అవసరం ఉన్నా లేకపోయినా ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే రేపన్న రోజుని మీ మిత్రులు ఎవరికైనా ఈ అవసరం రావచ్చు. వారికి తగిన సలహా సూచనలు ఇచ్చినట్లయితే వారికి మీరు ఎంతో మేలు చేసిన వారు అవుతారు కదా. అందుకే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇప్పుడు ఈ జీవో యొక్క తెలుగు సారాంశాన్ని మీకు వినిపిస్తాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ వైద్య రీఎంబర్స్మెంట్ పథకం 1/4/2025 నుండి 31/3/2026 వరకు ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్తో సమాంతరంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ పథకాన్ని మరింతగా పొడిగించడం జీవోఆర్టీ నంబర్ 345 HM&FW డిపార్ట్మెంట్ తేదీ 21/8/2018 జారీ చేయబడిన సమగ్ర మార్గదర్శకాలను సక్రమంగా పాటిస్తూ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. మరి దీనికి రెఫరెన్స్ చూసినట్లయితే ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ విభాగం జీవోఆర్టీ నంబర్ 358 డేటెడ్ 6/6/2025. మాస్టర్, ఇది గత సంవత్సరం జూన్ 2025 జీవో కదా, మరి ఇప్పుడు చెప్తున్నారు ఏంటా అని మీరు డౌట్ రావచ్చు. ఆ విషయం మీకు చెప్తాను. ఈ జీవో యొక్క వ్యాలిడిటీ వచ్చే నెలతో ముగుస్తుంది. మరి ఇంకనూ 2025 నుంచి ఏదైనా ఆపరేషన్ చేయించుకున్న వారు కానీ ఎవరన్నా ఉన్నట్లయితే వారు రీఎంబర్స్మెంట్కి అప్లై చేయకుండా ఉన్నట్లయితే రేపు మార్చి నెల 2026 తేదీలోపుగా అప్లై చేయాలి. దాని గురించే చెప్పబోతున్నాను. ఈ జీవో రావడానికి అప్పట్లో రెఫరెన్స్లు ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అసోసియేషన్ నుండి ప్రాతినిధ్యం 28/2/2025 డేట్ తోటి వచ్చిన ప్రాతినిధ్యం. రెండోది 10/3/2025 డేటుతో హైదరాబాద్లో స్థిరపడిన ఏపీ పెన్షన్ సంఘం నుండి ప్రాతినిధ్యం వచ్చిన లెటర్ను బట్టి మరికొన్ని రెఫరెన్సెస్ ఆధారంగా ఈ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. ఇక ఉత్తర్వులు చూసినట్లయితే ప్రభుత్వం APIMA నిబంధనలు 1972 ప్రకారం మెడికల్ రీఎంబర్స్మెంట్ పథకాన్ని ఉద్యోగుల ఆరోగ్య పథకానికి సమాంతరంగా 1/4/2024 నుంచి 31/3/2025 వరకు పొడిగిస్తూ ఉద్యోగులు, పెన్షనర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 21/8/2018 జీవోఆర్టీ నంబర్ 345 ప్రకారం సమగ్ర మార్గదర్శకాలను సక్రమంగా అనుసరించి ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఉద్యోగుల ఆరోగ్య పథకానికి ఇబ్బంది లేకుండా అర్హతను నిర్ధారించడానికి అవసరమైన అన్ని యంత్రాంగాలని ఏర్పాటు చేయాలని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ NTR వైద్య సేవా ట్రస్ట్ ఏపీని అభ్యర్థించారు. రెండోది ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మరియు హైదరాబాద్లో స్థిరపడిన అసోసియేషన్ ఫర్ పెన్షనర్స్ అధ్యక్షుడు వీరందరూ కూడా అలాగే 10-11 ప్రాతినిధ్యాల ద్వారా APIMA నియమాలు 1972 ప్రకారం మెడికల్ రీఎంబర్స్మెంట్ స్కీమ్ సౌకర్యాన్ని EHSతో సమాంతరంగా 1/4/2025 నుంచి 31/3/2026 వరకు ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పొడిగించాలని అభ్యర్థించడం జరిగింది. దాని ప్రకారం ఉద్యోగ సంఘాల అభ్యర్థులను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ప్రభుత్వం పైన చదివిన జీవో నంబర్ 1 భాగంలో జారీ చేయబడిన సమగ్ర మార్గదర్శకాలను అనుసరించి ఉద్యోగుల ఆరోగ్య పథకంతో సమాంతరంగా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు 1/4/2025 నుంచి 31/3/2026 వరకు మరో సంవత్సరం పాటు మెడికల్ రీఎంబర్స్మెంట్ పథకాన్ని పొడిగించిందనమాట. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ NTR వైద్య సేవా ట్రస్ట్ ఏపీ మంగళగిరి, గుంటూరు వారు ఈ విషయంలో తదుపరి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ వారి యొక్క సమ్మతితో జారీ చేయబడింది. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆదేశ ప్రకారం వారి యొక్క పేరుతో జారీ చేయబడినటువంటి ఉత్తర్వులు అనమాట. ఇవి MT కృష్ణబాబు గారు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు సంతకంతో ఈ జీవో అయితే విడుదలైంది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఈ జీవో గురించి అంటే, నేను ఇందాక చెప్పినట్టుగా ఇంకా ఎవరైనా మెడికల్ రీఎంబర్స్మెంట్కి అప్లై చేయని వారు ఎవరైనా ఉన్నట్లయితే గత సంవత్సరం చేసుకుని ఏదైనా కారణాల వల్ల ఆలస్యం అయినట్లయితే ఇప్పటికైనా మేల్కొని మార్చి 2026 31వ తేదీ లోపుగా అప్లై చేసుకున్నట్లయితే వారికి తగినటువంటి రీఎంబర్స్మెంట్ పథకం ప్రకారం వారికి అమౌంట్స్ జమ అవుతాయని తెలియజేస్తున్నాను. అది మిత్రులారా, ఈ విషయాన్ని మీరు సమగ్రంగా ఈ జీవో అనేది చూసి తోటి మిత్రులకు వారికి అవసరమైనప్పుడు వారికి సలహాను అందించవలసిందిగా కోరుతూ ఇంతటితో ఈ వీడియో నేను ముగిస్తున్నాను.
ఇది మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నా లేదా ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. త్వరలో మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.